అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. బా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినలా నేను మీ అందరి కోసం ఇవాళ వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. లోకేష్ కు క్యారేజీలు మోసుకెళ్తున్న రాజేషు. ఈ సెటప్ అంతా మా సారు చూస్తే నా సామి రంగా. అంబటి సార్ ఏంటి లోకేష్ పరిస్థితి? గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో. కోళ్లు మేకలను అలో చేస్తలేరు ఆర్టీసీ బస్సులకు. కోపం వస్తున్నది మేడారం పోయే భక్తులకు. అరటి గెలలతో మొక్కులు, స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. ఈ మధ్య కుర్చీలు మడత పెడతాం అని టీడీపీ నాయకులు బగ్గ అంటున్నారు కదా. అయితే ఏ కుర్చీలు మడత పెడతారో, దాంతోని వాళ్ళు ఏం రికార్డులు సాధిస్తారో అంబటి సారు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిండు. సారుతోని ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. సారు నమస్తే. అమ్మా ఏంది సారు నమస్తే అంటే అంత బెదిరిస్తురి? జోకులు చేయకుండ్రి సారు. ఓకే గాని లోకేష్ కుర్చీలు మడత పెడతా అని అంటున్నాడు, విన్నరా సార్? కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు. రాసుకోండి. అదేంది సార్ అట్టా అంటారు? లోకేష్ ఏమన్నా రికార్డు కొట్టిండా ఏంది? గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో. గిన్నీస్ రికార్డా? శాసన మండలి కుర్చీ, మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరి కుర్చీ ఇక చూసుకో, రాసుకో. మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కుర్చీనే. చూస్తుంటే అదే చేసేటట్టు ఉన్నాడు. అన్నట్టు ఈ మధ్య శంఖారావం అని ఒకటి చురు చేసిండు కదా. శంఖారావం అనబోయ్ శంఖారావం అన్న శంఖారావం అన్న. ఎందుకే పరువు తీస్తావు నాయన, నీకు దండం పెడతావు. ఆ శంఖం వదలేకపోతున్నాడు, ఇంకా రావం ఎక్కడొస్తుంది? వదలేకపోతున్నాడు, ఇంకా రావం ఎక్కడొస్తుంది? మరి బాబేమో రా కదలి రా అంటున్నాడు. రా కదలిరా అంటే ఎవడు రావటంలా, ఎవడు కదలటంలా. అది తెలిసి సైలెంట్ గా ఉండక సవాలు చేస్తున్నారు కదా సార్. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. మరి ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారో? జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో, బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్లు చేస్తున్నాం. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? రా, నేను సిద్ధంగా ఉన్నా, ఎవ్వరు అవసరంలా. లోకేష్ మీరు చెప్తారా, వాళ్ళని చెప్పమంటారా? మరి నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం అంతేనంటారా? అయితే ఒక షరతు అబ్బా. మళ్ళీ ఏంటి సార్? చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురు మని ఆడవకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోమని. ఫైనల్ గా అదే మిగులుతుంది వాళ్ళకు. అన్నట్టు బాబును అందరూ ముసలోడు అంటున్నారని లోకేష్ బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు అంబటి గారు. ముసలోడుగా కుర్రోడు అనాలా? అట్లంటారు ఏంది సార్? జైల్లో పెడితేనేమో మీ నాన్న ముసలోడా, ఆరోగ్యం బాగోలేదా, గుండె వీకా, బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండ లెక్క గడలు బండలు మోయగలడు అని చెప్తావు. మళ్ళా అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకోవడం అలవాటే కదా. కొండెక్కించావనుకో కొండెక్కిపోతాడు. ఈ వయసులో ఏం కొండలెక్కుతాడు గాయనతి? ఏదో లోకేష్ మాటలు కాకపోతే ఇంకా చెప్పాలంటే లోకేష్ నుంచి కూడా కాదు ముందు ఇంకా ముసర్ల పండుగని మనం చేస్తున్నా. అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. కౌన్ బనేగా కరోడ్పతి లాగా మనం ఒక క్విజ్ ప్రోగ్రాం పెట్టుకుందాం. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు కరెక్ట్ ఆన్సర్లు చెబితే నువ్వే ముఖ్యమంత్రి అని చంద్రబాబుకు ఒక గొప్ప బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు పోసాని కృష్ణమురళి. అయితే దీనికి ఆయన ఒక షరతు పెట్టారు. ఆ క్విజ్ ప్రోగ్రాం ఏంటో, ఆ షరత్ ఏంటో ఆయన్నే అడుగుదాం. సార్ ఏదో ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు, ఏంటి సార్? మీరు చాలా సీనియర్ మోస్ట్, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే పద్దాక జగన్ గారి దిట్టి వేస్ట్. మరి జగన్ ను తిట్టకుండా బురద చల్లకుండా ఎల్లో మీడియాకు రోజు ఎలా గడుస్తుంది సార్? నిజాలు మాట్లాడుకుంటే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు. నిజాలు మాట్లాడితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతాడా? అమ్మో పెద్ద స్కెచ్ వేశారుగా. నిజం చెబితే ఆయన తల 1000 ముక్కలవుతుందని, ఒక శాపం ఉందని తెలిసి కూడా భలే ఇరికించేస్తున్నారు మీరు. మీరు చచ్చే వరకు ముఖ్యమంత్రి అయిపోతారు. మీరెంత రెచ్చగొట్టినా ఆయన మీ ట్రాప్ లో పడరు సార్. అయినా నిజం చెబితే సీఎం ఎట్లా అవుతారు సార్? ఎట్లా మీకు చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. ఈ తెలుగు మీడియా మొత్తం కూర్చుందాం. ఓకే, కూర్చొని ఏం చేస్తారు? అప్పుడు మనం లైవ్ పెట్టుకుందాం. నేనుంటా లైవ్ కి. మీరెక్కడ ఉంటారు?
చంద్రబాబు ఎక్కడుంటారు? నేను పక్కన కూర్చుంటా మీ పక్క. ఆయన పక్కన కూర్చొని ఏం చేస్తారు సార్? మీరు ఎంత గొప్పవాళ్ళో నేను చెప్తా ఉంటా. చంద్రబాబు మంచితనం గురించి మీరు చెబుతారా? ఆ తర్వాత కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటా. ఎవరికి? చంద్రబాబుకా? ఈ క్వశ్చన్లన్నీ మీరు ఆన్సర్ చెప్పగలిగితే 100% మీరు ఎటు పాదయాత్రలు చేయకర్లా, ఏ మీటింగులకు వెళ్ళకర్లా, జగన్ గారిని తిట్టకర్లా, మీరే ముఖ్యమంత్రి అవుతారు. మీ క్వశ్చన్లకు ఆన్సర్లు చెబితే ముఖ్యమంత్రి అయిపోతారా? అంతే ఈజీనా? అడగండి, ఏం క్వశ్చన్లు అడుగుతారో అడగండి, టక్కా టక్కా చెప్పేస్తాడు. ఆయనకు తెలియని విషయాలు ఏమున్నాయి, ఏదైనా చెప్పేస్తాడు. ఈ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పాలి కదా, నా ఆన్సర్కి. అప్పుడు మనం నార్కో టెస్ట్ పెట్టుకుందాం. నార్కో టెస్టా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ సార్? ఈ మాట ముందే చెప్పాలి కదా. నార్కో అయితే నారావారు రారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారంటే మీరు మగసేతే, మీరే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కుర్చీ చూపించి బాబు గారిని ఇరికిద్దామని మీ ప్లాన్ కదూ? అసలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? బాబు గారు చాలా హానెస్ట్, తెలుసా మీకు? 3 ఎమ్మెల్యేలు మీరు కొన్నారండి, కానీ మీరు హానెస్ట్ కదా. హోల్సేల్ గా కొనుక్కున్నారు. ఆయన ఏం చేసినా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమే చేస్తారు. ఏం తెలుసండి మీకు? భువనేశ్వరి దేవి గారు ఏమన్నారు మేడం గారు? మా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి కూడా ప్రజల గురించే బాధపడుతున్నాడు. చూసారా, అలాంటి సున్నిత మనస్కుడు, దయార్థ హృదయుడైనటువంటి బాబు గారిని నార్కో టెస్ట్ చేస్తా, క్వశ్చన్లు వేస్తా, కరెక్ట్ ఆన్సర్లు చెబితే ఆయనే సీఎం అని అలా ఎలా రెచ్చగొడతారు సార్? ప్రశాంతంగా ఉండనివ్వరా ఆయన్ను? అదిగో ఈ రాజేష్ మళ్ళీ ఏవో కథలు పడుతున్నాడు. ఎమ్మెల్యే టికెట్ వచ్చేటట్లు లేదని బుద్ధిగా క్యాటరింగ్ పని చేసుకుంటున్నట్లుంది. గుమగుమలాడిపోతున్నాయి వంటకాలు. మామూలుగా లేదు సెటప్. ఈ సెటప్ అంతా మా సారు చూస్తే నా సామి రంగా లొట్టలు వేసుకుంటా తినుకుంటూ ఒక్క మెతుకు కూడా ఉంచకుండా ఇట్లున్న ప్లేట్ని మళ్ళీ ఇట్లనే ఉంచుతారు కావచ్చు. ఓ రాజేషు, ఏంటి క్యాటరింగ్ పని ఒప్పుకున్నావా? క్యాటరింగ్ కాదు, కరివేపాకు కాదు. మరి ఆ టిఫిన్ బాక్సులేంటి? వాసన చూస్తూ నువ్వు లొట్టలేయడం ఏంటి? చూడంజలి, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్ అని ఒక మహాకవి అన్నాడు, తెలుసా? అవును, చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుంది నాకు. అట్లనే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఇంకొక మహానుభావుడు అన్నారు. ఆయన ఎవరో తెలుసా? నాకు తెలియదు, నీకు తెలిస్తే చెప్పు. నాకు కూడా తెలియదు. తెలియకపోతే ఆ పద్యాలు, సంస్కృత శ్లోకాలు ఆపి ఆ టిఫిన్ బాక్స్ల గురించి చెప్పు. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మైసూరు పప్పు, సాంబారు, ముద్దపప్పు, పప్పుచారు, అబ్బబ్బబ్బా ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంజలి. నువ్వు చెప్తుంటే నాకు కూడా నోరు ఊరుతుంది. ఇదిగో రాజేషు, ఎవ్వరు చూడకుండా ఆ బాక్సులు తీసుకొచ్చాయి, ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. నాకు కూడా ఆకలి దంచేస్తుంది. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ ఈ వంటలు మన కోసం కాదు, మా సార్ కోసం. ఎవరు మీ సారు? ఇంకెవరు, మా చిన్నబాబు లోకేశం. ఆయనకు పార్సల్ తీసుకుపోతున్న పార్సల్. మీ సారుకు నువ్వు పార్సల్ తీసుకుపోవడం ఏంటి? ఆయనకి ఇంటి నుంచి భోజనం రాదా? ఆయన మీ సార్ ఎక్కడికి వెళ్ళినా వంట వాళ్ళు ఉంటారుగా. వంట వాళ్ళు ఉన్నా, ఇంటి నుండి పంపించిన అవేవి కూడా మంత్రి గారు స్పెషల్ గా చేయించిన ఈ వంటలకు సాటి రావంజలి. మంత్రి గారు చేయించారా? ఎస్, మంత్రి గారు లోకేష్ కు ప్రేమతో చేయించిన వంటకం ఇది. ఎవరా మంత్రి? అరే, మన మంత్రి గుడివాడ అమర్నాథ్ సారు. ఆయన వైసీపీ కదా, లోకేష్ కు టిఫిన్లు పంపించడం ఏంటి? అంత గందరగోళంగా ఉంది, కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు. నేను చెప్పడం కాదు, నువ్వే చూడు. ఈ పప్పుని మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. మంత్రి గారు చాలా పెద్ద పనే పెట్టుకున్నారు. అవునంజలి, ఇందులో ఉప్పు కారం కూడా బాగా కలిపారు మంత్రి గారు. అవన్నీ వంటల్లో వేసుకుంటారు కదా. ఇందులో ఇంకొంచెం ఎక్కువ డోసు కలిపారు. ఎందుకు? అది కూడా ఎందుకో మంత్రి గారే చెప్తారు, విను. ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. సరిపోయింది. ఆ లోకేష్ మాట్లాడే మాటలకు మంత్రి గారు ఇలా బదులిచ్చారన్నమాట. సరే, ఇప్పుడు నీ పనేంటి అక్కడ? ఈ పప్పుచారు, ముద్దపప్పు, ఈ కూరలన్నీ తీసుకెళ్లి మా సార్ కప్ప చెప్పాలి, అంతే. మరి ఇంకా చూస్తావేం? అవి చల్లారక ముందే వెళ్ళి మీ సారుకి ఇచ్చేసిరా. ఇదిగో
దారిలో ఆకలవుతుందని నువ్వే లాగించేవు. అవి మీ సారు కోసం స్పెషల్గా చేయించిన వంటలు. ఏ ఈ పప్పులు పప్పు చారులు ముద్ద పప్పులు నాకు పడవమ్మా. ఇప్పుడే వెహికల్ కోసం ఫోన్ చేసిన, అది రాగానే తీసుకెళ్ళి మా సార్కి ఇచ్చొస్తా. సరే కలుస్తా మరి, ఉంటా, బాయ్. చూశారు కదా, తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అన్నట్లు ఏపీలో ఎవ్వరూ తగ్గడం లేదు. మాటకు మాట, పంచుకు పంచు అదన్నమాట. వన జాతర, జన జాతర, అడవి తల్లుల పండుగ మన మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర 2 ఏళ్లకోసారి కండ్ల పండుగ లెక్క జరుగుతుంది. పిల్లా పాపలు ఇల్లంతా పోయి దర్శనాలు చేసుకొని వస్తారు. తల్లి నాకు ఆపదున్నది అంటే చాలు బరాబర్గా నెరవేరుతుంది. అంతటి దయగల్ల తల్లులు ఆ వనదేవతలు. జాతరకు 2 నెలల ముందు నుంచే లక్షల మంది వచ్చి దర్శనాలు చేసుకున్నారు. చూసినాం కదా. ఆ జాతరకిప్పుడు సర్వసిద్ధమైందుల్లో. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, కోట్ల మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క సారక్క జాతర షురుగాబోతున్నదుల్లో. 4 రోజుల పాటు బ్రహ్మాండంగా జరిగే జనజాతరల రాత్రికే పగిడిగద్ద రాజు వస్తే బుధవారం నాడు దయగల తల్లి సారక్క గోవిందరాజులు గద్దెల మీదికి చేరుతారు. ఇక 22వ తారీఖు అత్యంత ముఖ్యమైన ఘట్టం. చిలకలగుట్ట నుంచి సమ్మక్కొస్తే జాతర ఇంకింత ఊపందుకుంటది. 23వ తారీఖు సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు జంపన్నలు గద్దెలపై కొలువుదీరితే ఆ అపురూప ఘట్టాన్ని చూసిన భక్తులు పులకించిపోతారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకొని పోతుంటే లక్షల మంది భక్తులు అడవి బాట పట్టిండ్రు. వనం మొత్తం జనంతోని నిండిపోయింది. ఆర్టీసీ బస్సులల్లా అమ్మలక్కలకు ఫ్రీగా ఉండేసరికి జనం ఇంకా ఎక్కువ వస్తారని అంచనా వేసిన సర్కారు 6,000 బస్సులను పెట్టేసరికి ఫ్రీ బస్సులల్లా ఆల్రెడీ బయలుదేరిండ్రు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి బస్సులు మేడారానికి బయలుదేరితే జాతరకు చుట్టుపక్కలున్న జనాలు కొందరు కాలినడకన పోతే, కొందరు ఎడ్ల బండ్ల మీద, కొందరేమో ట్రాక్టర్ల మీద పోతున్నారు. దగ్గర 100 కోట్ల రూపాయలతోని సర్కారు బందోబస్తుగా ఏర్పాట్లు చేస్తే వేల మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేటట్టు టెక్నాలజీ వాడుతున్నారు. ఇక ఈ ముచ్చటిటుంచితే భూపాలపల్లి జిల్లాల ఆర్టీసీ బస్సులల్లా యాటలు కుక్కపిల్లలతోని కొన్ని కుటుంబాలు బస్సులెక్కితే కోపం చేసిన ఆఫీసర్లు అందర్నీ బయటికి దించితే మా దగ్గర పైసలు లేవు, ఎట్లా ప్రైవేటు వాహనాలలో పోవాలని కోపానికిగా వచ్చిండ్రు. ఇదన్నట్టు ముచ్చట. ప్రతి సంవత్సరం మేం బస్సులలోనే పోతున్నాం. ఈసారి ఆడోళ్లకు ఫ్రీగా ఛార్జీలు పెట్టి మమ్ముల ఆటలు తీసుకుపోనీయకుండా చేస్తున్నారు అని గరం అవుతున్నారు. కొందరు అక్కలు కూడా మస్తు నారాజ్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఆఫీసర్లను అనేది కూడా ఏం లేదు. ఎందుకంటే 3-4 రోజుల కిందనే సజ్జనారు సారు మేకలను తీసుకుపోవద్దు అని ఆర్డర్ వేసుడుతోని ఇట్లా స్ట్రిక్ట్ చేస్తున్నారు. జై సమ్మక్క సారక్క తల్లి, సల్లంగా చూడమ్మా మమ్ములా. దసరా పండుగప్పుడు, సంక్రాంతి పండుగప్పుడు, దీపావళి పండుగప్పుడు, ఓట్ల సీజన్ అప్పుడు బస్టాండ్లు రోడ్లన్నీ ఎట్లుంటాయి? మొత్తం కిటకిటలాడుతాయి. పోయేటోళ్ళు పోతుంటే వచ్చేటోళ్ళు వస్తుంటే ఏహే ఎక్కడిది జిబజిబలాడుతాయి బస్టాండ్లన్నీ. ఒక్క బస్సు వస్తే 100 మంది ఉరికి సీట్ ఆపుకోవాలని చూస్తారు. కింద పడేటోళ్ళు పడతారు, ఊరికెక్కేటోళ్ళు ఎక్కుతారు. మస్తు మందిని చూసినాం కదా. ఇవాళ కూడా పట్నంలో సేమ్ సీన్ కనపడ్డది. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం చూసినారుల్లా ప్రయాణికుల పాటలు ఎట్లున్నాయో. ఇటు హయత్ నగర్ నుంచి షురూ చేస్తే ఆటో నగర్, పనామా, చింతలకుంట, ఎల్బీ నగర్, కామినేని స్టాప్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నాగోల్. ఒక్క బస్టాండ్ అని ఏంది, అన్నింటికి అన్ని బస్టాండ్లది ఇదే కథ. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, బడి పిల్లలు, కాలేజీ పిల్లలు అందరికందరూ గోస అంటే గోసపడ్డరు. ఈడ చూడుండ్రి, ఒక బస్సు వస్తే ఎట్లా ఊరికి ఎక్కిండ్రో.
వీళ్ళ బాధ ఇట్లుంటే ఈ అక్క చాలా సేపటి సంది బస్సుల కోసం వెయిట్ చేసి ఫుల్లుగున్న బస్సు ఎక్కాలని చూసేసరికి పాపం అట్లనే పడ్డది. ఇక బస్సులు వస్తలేవని జనాలు మెట్రోలను ఎక్కితే మెట్రోలు కూడా మొత్తం ఫుల్ అయినాయి. కనీసం నిలబడేటందుకు కూడా జాగ సరిపోక మస్తు ఇబ్బందులు పడ్డారు పబ్లిక్. అయితే దీని మీద స్పందించిన సజ్జనారు బస్సులను మొత్తం మేడారం జాతరకు మలిపినం, ఈ 2-3 రోజులు అడ్జస్ట్ కాండి అని ట్వీట్ చేసిండు. కానీ అయ్యా సజ్జనారు సారు, మామూలు రోజుల్లోనే బస్సులు సరిపోతలేవు, ఫ్రీ బస్సులను పెట్టిన కానుంచి సగానికి పైగా తగ్గించిండ్రు, జర మా బాధను కూడా పట్టించుకోండ్రి అని కొందరు అడుగుతుంటే కొందరేమో మార్పు అంటే ఇదేనేమో అని సెటైర్లేస్తున్నారు. కానీ ఇయాల మాత్రం బస్టాండ్లల్లా పండగ రోజులప్పటి సీన్లు రిపీట్ అయినాయి పోండ్రి. తెలంగాణలో కొన్ని స్కూళ్లకు పంతుళ్ళుంటే పిల్లలు లేరు, పిల్లలుంటే పంతులు లేరు. ఇంకా కొన్ని జాగాలనైతే పంతుళ్ళు వస్తే పిల్లలు వస్తలేరు, పిల్లలు వచ్చినాడు పంతుళ్ళు వస్తలేరు. పంతుళ్ళు పిల్లలు వస్తే కొన్ని జాగల్లా బడికి పోయేటందుకు బాట లేదని చాలా రోజుల కింద కొన్ని వార్తలు చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు మాత్రం మనం చెప్పుకోబోయే వార్త వీటన్నింటికి మించి విచిత్రంగా ఉంటది. మీరే చూడుండ్రి. ధూమ్ ధామ్గా బిల్డింగులు, జబర్దస్తుగా ఫ్యాన్లు, ఆడుకునేటందుకు బొచ్చడంత జాగా, పచ్చదరంగా చెట్లు, కావాల్సినంత నీడ, చదువు చెప్పేటందుకు సార్లు మేడాలు, సకల సవలతులున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ ఊరు ప్రభుత్వ బడుల. కానీ పిల్లలు మాత్రం చెప్పు తమ్ముడు, స్కూల్లా మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? వార్ని ఇంతగానం తరగతి గదులున్నాయి, ఒక్క 6 ఉన్నారా తమ్ముడు? అంటే మీ ఒక్క తరగతి గురించి చెప్తున్నావా? అయ్యో రాములా, ఇన్నారులా 6, 7, 8 తరగతులకు మొత్తం 6 ఉన్నారట. మల్లది తరగతికి 2 చొప్పునేనట. ఇయాల ఈ స్కూల్ పేరిట మొత్తం 3-4 వస్తే తతిమ తమ్ముళ్ళు బాంకు కొట్టిండ్రట. మరి ఇంతమంది పిల్లలకు చదువు చెప్పేటందుకు ఎంతమంది సార్లు ఉన్నారో, ఎవరెవరు ఏమేమి పాఠాలు చెప్తున్నారో సారునే అడుగుదాం. సారు నమస్తే, మీరు ఎంతమంది ఉన్నారు సారు? స్టాఫ్ మొత్తం ఒక హెచ్ఎం మిగతా టీచర్లు 6. ఇన్నారులా 6 పిల్లలకు చదువు చెప్పేటందుకు 7 పంతులున్నారట. దీంట్లో మల్లొకలు ప్రధానోపాధ్యాయుడు, మిగతా 6 పాఠాలు చెప్పుతుంటే దినం 3-4 వస్తున్నారట. ఇంకో గమ్మతి విషయం ఏందంటే ఈ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం కింద వంటలు వండే అమ్మలక్కలు ఇంటి దగ్గరనే వండుకొని వచ్చి వీళ్ళకింత పెట్టిపోతున్నారట. కానీ చూడుండ్రి ఎసోంటి విచిత్రమైన పరిస్థితి ఉన్నదో. కొన్ని స్కూళ్లలోనేమో పంతులకు కొదువున్నది, ఇక్కడేమో ఇసోంటి పరిస్థితి ఉన్నది. ఓ కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు పొన్నం సార్, సీఎం రేవంత్ రెడ్డి సారు, జర ఈ పాఠశాలను పట్టించుకోండ్రి, సమస్య తీర్చుండ్రి సారు. పంటకొచ్చిన అరటి తోటకు పోయి చూస్తే పెద్ద పెద్ద గెలలు చెట్లకు వేలాడుంటాయి. వాటిని చూస్తుంటే వాప్మో, ఒక్క తోటల గిన్ని గెలలా అనిపిస్తుంటది. అయితే మరి గీడో దగ్గర అంతకు మించిన గెలలున్నాయి. చెట్లయితే ఎడ కనపడతలేవు గాని అన్ని అరటి గెలలే. ఒక్కో గెలకు మస్తు పండ్లున్నాయి. మరి ఇన్ని ఒక్క కాన్నే ఎందుకున్నాయి అబ్బా? అమ్మో, సాన్నే ఉన్నాయి కదా అరటి గెలలు. ఇంట్లో కొన్ని పండ్ల గెలలుంటే కొన్ని పండని గెలలున్నాయి. మరి చెట్ల మించి తెచ్చి ఈడ కట్టిండ్రు. పండ పెట్టేతందుకా లేదంటే అమ్మేతందుకా అంటే అవి 2 కాదు. ఇట్లా అరటి గెలలు కట్టింది స్వామి వారి మొక్కు తీర్చుకునేతందుకు. అవును, భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మలిలున్న తాండ్ర ఊర్లో జరుగుతున్న అరటిగెలల మహోత్సవం ఇది. ప్రతి ఏడాది లెక్కనే ఈ ఏడాది కూడా నరసింహస్వామి వారి గుళ్ళ జాతర జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి స్వామి వారికి మొక్కుకొని అరటిగెలలు కట్టిపోయిండ్రు. ఇట్లా అందరు కట్టేటాలకు అన్ని గెలలైనాయి. చూస్తుంటేనే గుళ్ళనే పెద్ద తోటన్నట్టుందిలే. మరి అరటి గెలలే ఇన్నుంటే అరటి పండ్లు ఇంకెన్నుండాలనో. మరి నరసింహస్వామి మీ మీదున్న భక్తితోని ఇట్లా అరటి గెలలు తెచ్చిన ప్రతి భక్తులకు మీరే సల్లంగా చూడాలి. ఒక్కో గెలకు ఎన్నెన్ని పండ్లున్నాయో అన్నన్ని వరాలు ఇవ్వాలి. అప్పుడు వచ్చే ఏటికి మళ్ళా మొక్కులు తీర్చుకుంటారు మీ భక్తులు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటా మరి.